హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రాగి దోశలు తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగులు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ దోశలు పోసుకోవడానికి సరిపడా తీసుకుందాం. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని రాగులు వేసుకుందాం. వీటిలో వాటర్ పోసుకుందాం. ఈ రాగులు ఒక రోజంతా నానేలా ఉంచుదాం. తరువాత మరో బౌల్ తీసుకొని మినప్పప్పు వేసుకుందాం. వీటిలో వాటర్ పోసుకుందాం. ఈ మినప్పప్పు 4 గంటలు నానే విధంగా చూసుకుందాం. రాగులు మినప్పప్పు నానిన తరువాత శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. వీటిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ తైదు పిండిలో మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే జారులో శుభ్రం చేసుకున్న మినప్పప్పు వేసుకుందాం. వీటిని కూడా మిక్సీ వేసి పేస్ట్ చేసుకుందాం. ఈ మినప్పప్పులో కూడా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పేస్ట్ చేసుకుందాం. ఈ మినప్పప్పు పేస్ట్ని తైదు పిండి పేస్ట్లో వేసుకుందాం. ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. సరిపడినంత వరకు మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ అట్టుపిండిలాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పెనం కాలిన తరువాత దోశ వేసుకుందాం. దోశ కాలింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం పిండి ఇలా కలుపుకోవడం వల్ల దోశ ఎంతో నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. తైదు దోశలు రెడీ. మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది. అంతేకాదు ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.